వెల్కమ్ టు ఎన్ఆర్కే నరేట్స్. దేవుని పరిశుద్ధమైన ప్రశస్తమైన నామానికి స్తుతులు స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ క్రిస్మస్ శుభములు ప్రకటిస్తున్నాను. క్రిస్మస్ పండుగ అంటే ఇదేదో కొంతమంది పండుగ, కొంతమంది మాత్రమే జరుపుకునే పండుగ అని చాలామంది అనుకుంటారు. కొంతమంది అయితే ఇది మతంలో దిగిన వాళ్ళ పండుగ, లేకపోతే కొంతమంది అనుకుంటారు తక్కువ కులపు వాళ్ళ, మాటకు వస్తే తక్కువ కులాలు ఎస్సీ ఎస్టీ వాళ్ళ పండుగ, లేకపోతే ఇది హిందువుల పండుగ కాదు, లేకపోతే ఇది భారతదేశ పండుగ కాదు అని చాలామంది భావిస్తూ ఉంటారు. క్రిస్మస్ అంటే ఇది ఒక క్రైస్తవుల పండుగే కాదు, లేకపోతే ఒక తక్కువ కులపు వాళ్ళ ఎస్సీ ఎస్టీ వాళ్ళ పండుగ కాదు, లేదా మతాల్లో దిగి కిరస్థానోపులు లేదా క్రైస్తవులైన వారి పండుగ కాదు. ఇది ప్రపంచ పండుగ. కొన్ని పండుగలు ఉంటాయి, కొన్ని పండుగలు ఒక గ్రామానికే పండుగగా ఉంటాయి, కొన్ని పండుగలు ఒక కులానికి పండుగగా ఉంటాయి, కొన్ని పండుగలు ఒక జాతికి పండుగగా ఉంటాయి, కొన్ని పండుగలు ఒక ప్రాంతానికే పరిమితం అవుతాయి, కొన్ని పండుగలు ఒక దేశానికి, ఒక తెగకు, ఒక రాష్ట్రానికి పరిమితం అవుతాయి. కానీ ఈ క్రిస్మస్ పండుగ అనేది ప్రాపంచిక పండుగ, ప్రపంచము మొత్తం చేసుకునే పండుగ. ఎందుకు ఇది ప్రాపంచిక పండుగ అనుకుంటున్నారు అంటే, యేసుక్రీస్తు ఈ లోకంలో లోకరక్షకుడిగా పుట్టారు. లోకరక్షకుడిగా, లోకం అనగా చెట్లు చేమలు పొలము పుట్ర ఇవి కాదు. లోకం అనగా మనుషులు, మనుషులందరి కోసం ఆయన పుట్టారు లోకరక్షకుడిగా. అంటే మనుషులను రక్షించటానికి పుట్టిన రక్షకుడు యేసయ్య. అయితే చాలామంది అనుకుంటారు ఆయన యూదులకు దేవుడు, యూదులు రక్షించడానికే పుట్టారు, లేదా ఆయన యూదుల్లో పుట్టి క్రైస్తవ మార్గాన్ని స్థాపించారు కాబట్టి క్రైస్తవులకు దేవుడు, క్రైస్తవుల్ని రక్షించడానికి వచ్చాడు అనుకుంటారు. కానీ అది నిజము కాదు. మా బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే, యేసు ప్రభువారు లోకాన్ని రక్షించడానికి, అంటే లోకంలో ఉన్న ప్రజలు, అది ఏ తెగవారైనా, ఏ దేశానికి సంబంధించిన వారైనా, ఏ కులానికి సంబంధించిన వారైనా, ఏ మార్గాన్ని అనుసరించేవారైనా, వారు అందరూ దేవుడు రక్షించటానికి, వారందరినీ దేవుడు రక్షించటానికి యేసు ప్రభువారు మనుష్యావతారుడుగా, మనుష్య కుమారుడుగా ఈ లోకంలో పుట్టారు. ఈ లోకంలో దేవుడే మనుషుడిగా పుట్టారు. చాలామంది ఈ లోకంలో మనుషులు దేవుడు అవుతారు, మనుషులు బాబాలు అవుతారు, మనుషులు దేవుడిగా కొలవబడతారు, దేవుడిగా పూజింపబడతారు. కానీ యేసు ప్రభు వారు మనిషి దేవుడు కాలేదు, కానీ దేవుడే మనిషిగా ఈ లోకంలోకి వచ్చారు. ఎందుకంటే మనుషులను రక్షించటానికి, మనుషులను ఆయన ప్రేమించాడు కాబట్టి వాళ్ళు రక్షించడానికి ఈ లోకంలోకి వచ్చాడు. అదే క్రిస్మస్ పండుగ. క్రిస్మస్ అంటే కొంతమంది పండుగ కాదు, కొంతమందిని రక్షించడానికి వచ్చినాడు కాదు. ముఖ్యంగా భారతదేశంలో ఉన్న ఒక 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 సంప్రదాయం, లేకపోతే ఒక మొదటి నుంచి వస్తున్న ఇది ఏంటంటే, భారతదేశం క్రైస్తవుల దేశం కాదు, క్రిస్మస్ అనేది క్రైస్తవుల పండుగ కాదు, యేసుక్రీస్తు అనేవారు భారతదేశానికి సంబంధించిన దేవుడు కాదు అనేది చాలామంది మాట్లాడుకుంటూ, చాలామంది విమర్శిస్తున్న విమర్శ. కానీ అది కరెక్ట్ కాదు. క్రిస్మస్లోనే చెప్పారు. క్రిస్మస్లో యేసు ప్రభు వారు పశువుల పాకలో పుట్టి పొత్తి గుడ్డలతోటి పశువుల తొట్టిలో పరుండబెట్టబడినప్పుడు దేవదూతలు, ఏంజల్స్, దేవదూతలు ఒక పాట పాడాయి. అది ఎక్కడ ఉంటుందంటే, లూకాసు వార్త 2వ అధ్యాయము 13వ వచనం 14వ వచనంలో ఒక మాట అక్కడ ఉంటుంది. వెంటనే పరలోక సైన్య సమూహ ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు ఈ భూమి మీద సమాధానమును కలుగునుగా కానీ దేవునికి స్తోత్రము చేయుచుండెను. దేవదూతలు ఒక పాట పాడాయి యేసు ప్రభు వారు పుట్టినప్పుడు. యూదుల సాంప్రదాయం ప్రకారం ఎవరి ఇంట్లోనైనా మగ పిల్లవాడు, ఆ మగ సంతానం జన్మించినప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న స్త్రీలు, ఆ చుట్టుపక్కల ఇళ్లలో ఉన్న స్త్రీలందరూ వచ్చి మగపిల్లవాడు పుట్టారని ఆ మగపిల్లవారి తల్లి కొడుకు చుట్టూ చేరి చప్పట్లు కొడుతూ చక్కటి పాటలు పాడతారు. అది వాళ్ళ సంప్రదాయం. అయితే మరియమ్మ తల్లి పశువుల పాకలో పుట్టినప్పుడు చుట్టుపక్కల ఎవరూ లేదు, ఎవరు రాలేదు. సో ఎవరి బిజీలో వాళ్ళు ఉన్నారు.
సో పాటలు పాడేందుకు ఎవరు లేరు. ఆ సమయంలో దేవదూతలే వచ్చి యేసు ప్రభువు కోసం పాటలు పాడారు. ఏం పాడారంటే, భూమి మీద సర్వోన్నతమైన స్థలముల్లో దేవుడికి మహిమ, ఈ భూమి మీద ఎవరైతే ఉంటారో వారికి, తనకిష్టులైన వారికి సమాధానము కలుగుతుంది అంటారు. అంటే పండగ సమాధానం ఎవరికండి? యూదుల కోసం అని చెప్పలేదు దేవదూతలు, క్రైస్తవుల కోసం అని చెప్పలేదు, అమెరికా వాళ్ళకనే చెప్పలేదు, బ్రిటన్ వాళ్ళ కోసం అని చెప్పలేదు, మరి ఇజ్రాయెల్ వాళ్ళ కోసమని చెప్పలేదు. ఆ దేవదూతలు చెప్పిన మాట ఏంటంటే, భూమి మీద ఉన్న తనకిష్టులైన యూదులే కావచ్చు, క్రైస్తవులే కావచ్చు, అమెరికన్సే కావచ్చు, బ్రిటిష్ వారే కావచ్చు, ఇండియన్సే కావచ్చు, హూఎవర్ ఇట్ ఈస్, ఎవరైనా కానీ ఎవరైతే దేవుణ్ణి అంగీకరిస్తారో, యేసుక్రీస్తుని ఇష్టపడతారో, యేసుక్రీస్తుకి ఇష్టంగా జీవిస్తారో వారందరికీ పండుగ, వారందరికీ సమాధానం, పీస్, సమాధానం. ఈ లోకంలో యేసు ప్రభు వారు సమాధానకర్తగా, సమాధానం ఇచ్చేవారిగా, ప్రపంచం సమాధానం లేక కొట్టుమిట్టాడుతున్న సమయంలో సమాధానాన్ని, శాంతిని అందించడానికి, ఆ పండుగనివ్వడానికి యేసుప్రభు వారు ఈ లోకంలో పుట్టాడు. ఆ పండుగ ఎవరికి ఇస్తారో తెలుసా? క్రైస్తవులకే కాదు, యూదులకే కాదు, లేకపోతే కొన్ని పాశ్చాత్య వెస్టర్న్ కంట్రీస్ లేదా క్రిస్టియన్ కంట్రీస్ అని చెప్పబడుతున్న వారికే పండుగ కాదు. భారతదేశానికి, ప్రపంచంలో ఉన్న ప్రతి దేశానికి, ప్రతి తెగకు ఇది పండుగ. ఇది ప్రాపంచిక పండుగ. ఆయన ప్రాపంచిక దేవుడు. ఈ రోజుల్లో చాలామంది దేవుళ్ళు ఉంటున్నారు. ఊరికో దేవుడు ఉంటున్నారు, లేదా ప్రాంతానికో దేవుడు ఉంటున్నారు, కులానికో దేవుడు ఉంటున్నారు, లేకపోతే దేవుళ్ళు అనబడుతున్న వారు చాలామంది ఉంటున్నారు. కానీ యేసు ప్రభు వారు ప్రాపంచిక దేవుడు, ప్రపంచాలనే క్రియేట్ చేసిన దేవుడు, సృష్టికర్త ఆయన. ఆ సృష్టికర్త అయిన మనుషులు చెడిపోయినప్పుడు, కట్టుతప్పిపోయినప్పుడు, పాపములో పడి కొట్టుమిట్టాడుతున్నప్పుడు, ఆ పాపము నుంచి బయటికి రాలేనప్పుడు, ఆ పాపము పరిహరింపడానికి ఏ రక్తము, ఎడ్ల రక్తం కానీ, గొడ్ల రక్తం కానీ, పశువుల రక్తం కానీ, మనుషుల బలియాగం కానీ ఏది ఆ పాపాన్ని తీసివేయలేనప్పుడు, దేవాతి దేవుడే మనుషులుడిగా, మనుజావదారుడిగా, మనుష్య కుమారుడిగా ఈ లోకంలోకి వచ్చి పుట్టి ఏ పాపము అంటకుండా 33.5 సంవత్సరాలు అరిషడు వర్గాలను, కామము, క్రోధం, మదము, లోభము, మత్సరము అనే అరిషడు వర్గాలను జయించి 33.5 సంవత్సరాలు ఏ పాపము లేకుండా తన నిండు యవన రక్తాన్ని ప్రపంచం అందరి కోసం, ఎవరైతే ఆయన్ని ఇష్టపడతారో వాళ్ళందరి కోసం కార్చి వారిని పరలోకంలో తీసుకువెళ్ళడానికి, తండ్రితో సమాధాన పరచడానికి ఆయన ఈ లోకంలోకి వచ్చారు. ఇది ప్రాపంచిక పండుగ. క్రిస్మస్ అనేది ఒక లిమిటెడ్ ఫెస్టివల్ కాదు, ఒక కాస్ట్ బేస్డ్ ఫెస్టివల్ కాదు, ఒక ప్రాంతపు బేస్డ్ ఫెస్టివల్ కాదు. ఇట్స్ ఎ యూనివర్సల్ ఫెస్టివల్. ఎందుకంటే జీసస్ క్రైస్ట్ ఈజ్ అ యూనివర్సల్ గాడ్. సో ఒకవేళ నువ్వు ఈ ఆలోచనతో ఉంటే యేసు ప్రభు వారు నిజమైన దేవుడు, సత్యదేవుడు, ఆయన ప్రాపంచిక దేవుడు. ఆయన దగ్గరికి వస్తావా? ఖచ్చితంగా నీకు సమాధానం ఇస్తాడు, నీకు సమాధానం కలిగేలా చూస్తాడు. నీకు మంచి పండుగ లాంటి జీవితాన్ని, కుటుంబాన్ని, చక్కటి జీవితాన్ని ఇచ్చి అంత మాత్రమే కాదు, ఈ భూమి మీదనే కాదు నీకు సంతోషం, ఈ భూమి మీదే కాదు నీకు సమాధానం, ఈ భూమితో పాటు పరలోకంలో యుగయుగాలు జీవించే అవకాశాన్ని యేసు ప్రభు వారు కల్పిస్తారు. అట్టి ఆ అవకాశంలోకి నువ్వు వస్తావా? వస్తే ఖచ్చితంగా యేసు ప్రభు వారికి ఇష్టడైపోతావు. ఆయనకి ఇష్టడైతే ఆయన అన్నీ నీవే అవుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ అందరికీ క్రిస్మస్ శుభములు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ.